మావా ఈ రోజు అయితే మన సీజన్ లో డే 10 అయితే స్టార్ట్ అయింది. నిన్న వర్షం పడటం వల్ల అయితే ఈ వారైతే వర్క్ అయితే సరిగ్గా లేకుండా పోయింది. ఎందుకంటే వర్షం వల్ల చూడండి ర్యాంప్ ఎలా ఉందో మొత్తం తడిసిపోయి ఖాళీ బండి కూడా ఎక్కడానికైతే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకా డ్రమ్మున్నర వేస్తే మాత్రం అక్కడ కూర్చుంటది. సాయంత్రం దాకా నేను రానని చెప్పి ఈ వాళ్ళ ఫీల్డ్ అయితే మార్నింగ్ నుంచి ఏం లేదు. ఆఫ్టర్నూన్ అయితే ఫోన్ వచ్చింది బండి కావాలని చెప్పేసి వస్తే చూసినట్లయితే ఇక్కడ ర్యాంపే బాగాలేదు. బండి ఎక్కుతుంది ఎక్కదే అనిపిస్తుంది. సర్లే ఎక్కకపోతే మిషన్ గంటి తినండి అని చెప్పేసి ఆడికి పని పోకూడదని చెప్పేసి స్టార్ట్ చేసాం. పని స్టార్ట్ అయ్యాక సరే టీ తాగుదాం కదా అని చెప్పేసి మిషనోడు బండి అయితే వేసుకెళ్ళాను. అదేంటో మిషనోడు బండి వేసుకెళ్తే ఊర్లో వాళ్ళందరూ ఎంతగా చూస్తున్నారు ఇదేవడరా బాబు అని. అసలే ఇవాళ పని లేదు అనుకున్నా కానీ మొత్తానికి 2 ఎకరాల 30 సెంట్లు అయితే తగిలింది. మా అన్నయ్యకి అయితే వేరే ఫీల్డ్ తగిలింది. వాడు కూడా వెళ్ళాడు. ధాన్యం కూడా రైతు సర్దేసుకుని నిజంగా సీజన్ లో బండి ఇంటికాడ ఖాళీగా ఉంటే నిజంగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా అలా ఇరిటేషన్ వస్తే కామెంట్ చేయండి. అసలే ఫీల్ లేదురా స్వామి అంటే మధ్యలో మాకు మళ్ళీ షిఫ్టింగ్ ఒకటి ఇదొక బోనస్. మాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి నైట్ కూడా చేయమంటే చేస్తాం కానీ ఏదో సాయంత్రం 4 గంటలకు వచ్చి సాయంత్రం 12, 11 దాకా ఉండాలంటే మాత్రం ఇరిటేషన్ వచ్చేది. ఈ వాళ్ళైతే అసలు చేలో బండి పెట్టి అవసరం అయితే లేదనమాట. మొత్తం అంతా ర్యాంప్ మీదే అనుకున్నట్టే చీకటి పడిపోయింది. ఇంకా ఎకరం ఉంది కొయ్యాల్సింది. లేట్ అయినా కానీ కంప్లీట్ చేసే వెళ్తాం. డెఫినెట్ గా చెప్తున్నాను, ఎవరిని డిసప్పాయింట్ చేయను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.